చూడండి, నాకు కరెక్ట్గా నడవడానికి స్టెప్స్ లేవు. చూసారా, చూడండి స్టెప్స్ అనేది లేవు. నేను చెప్పాను మా నాయనకి రాకండి, అంకుల్ రాకండి అంటే నా కోసం వస్తున్నారు. చాలా చాలా థ్యాంక్స్ అంకుల్కి మా నాయనకి. అంటే ఇక్కడ ఎవరు ఉండరు అన్నట్టు, పైన మొత్తం జింగలే. కొద్ది దూరం వరకు వస్తారు, అక్కడ నుంచి మనం ప్రయాణం చేద్దాం. అంటే నేను ఓకే గ్రానైటా ఇది? మా నాయన గ్రానైట్ అంటున్నా, గ్రానైట్ లాగా ఉందా లేదా చెప్పండి ఫ్రెండ్స్. ఓకే ఏది రాదు, చాలా పొరలు ఉంది బండ. పొరలు రావద్దు, పొరలు రాకపోతే గ్రానైట్ పాస్ అయిపోయినట్టు. అబ్బా అబ్బా, పలువురాలు ఫ్రెండ్స్, మా ఊళ్ళో చిన్నప్పుడు పలువురాలు అని విన్నా, ఇక్కడ చూస్తున్నాయి. ఇక పలువురాలు, పలువురాయి చూస్తున్నారా. చలో, ఇక్కడ రాక ఎక్కింది 100లో 5%. 5% జఫర్గఢ్ కోట. ఇక్కడ రాక ఎక్కింది మనం 5%. కనిపిస్తుందా? నెక్స్ట్ ఆ కోట ఎక్కాల్సిందే మనం. ఇది 5% అంటే మిగతా 95% ఇవాళ క్యాప్చర్ చేస్తామా లేదా అనేసి ఉంటుంది. ఓకే, కింద అది ద్వారం, పాత ద్వారం. అదే మెట్లు గిట్లు అన్నీ ఉన్నాయి. అంటే అదే మెయిన్ అన్నట్టు అప్పట్లో అది ఇడికే వస్తుందిగా, హన్మకొండ ధర ఉంటుంది. అది ఇడికే వస్తుందిగా, ఇట్లా తిరిగి ఇట్లా వస్తుంది. ఏది అంకుల్? హన్మకొండ, దీన్ని హన్మకొండ ద్వారం ఉంటుంది. అది అచ్చా, రూట్లు బట్టి పేరు పెట్టి. అంటే ఇటు పోతే ఏముంది? ఖమ్మం ద్వారం. ఖమ్మం. ఓకే ఓకే, ఇటు ఒకటి ఉన్నది, దీని పక్కకు ఇటు. దీని మొత్తం 3 ఉన్నాయి. 3 ద్వారాలు. 3 ద్వారాలలో ఇటు హన్మకొండ, వరంగల్ పోతాం అన్నట్టు. ఇట నాకు తెలిసి ఆ రూట్లో వస్తుంది కాబట్టి హన్మకొండ ద్వారం అని పెట్టిర్రంట. ఇది ఖమ్మం. ఇటు పక్క ఖమ్మం పోతారు అన్నట్టు, ఖమ్మం రూట్. ఆ రూటు కాబట్టి ఖమ్మం ద్వారం అని పెట్టిర్రంట. అంటే ఇటు పట్నం తర్వాత ఇటు హైదరాబాద్, మన పట్నం ద్వారం ఇటు పక్క. అది చూపిద్దాం, మంచిగా ఉందంటే చూద్దాం. రూట్ ఒకటి కరెక్ట్గా లేదు. దెన్ ఇక్కడ నుంచి అడ్వెంచర్ స్టార్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్. నార్మల్గా లేదు, పైన ఎంత దూరం ఉంది, ఏంది ఏం కథ, పైన మాత్రం మనసు ఉండరు. పేసేద్దాం. ఓకే, లెట్స్ గో. అంకుల్ ఎక్కడ ఉంటారు మీరు? నాయనకి కాలు బాగాలేవు, రోజులు రెస్ట్ తీసుకుంటే ఇంటికి. కింది తీసేటప్పుడు కష్టం అవుతుంది. నాకు అదే కింది తీసేటప్పుడు కష్టం. చూడండి, ఒక్కొక్క రాయి చాలా పెద్దగా ఉంది. ఈ యాక్చువల్లీ 40 ఫీట్ల హైట్లో ఉంది గోడ. చాలా అద్భుతంగా కట్టారు, కానీ ఇక్కడ ఏది గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు కాబట్టి వీళ్ళు ఇలాగే మిగిలిపోయాయి. అప్పుడప్పుడు ఈ ఊరు జనాలు ఇట్లా వచ్చి ఎక్కి చూసి వెళ్తారు. ఎప్పుడన్నా పండుగలు అయినప్పుడు ఈ ఊర్లో శ్రావణ మాసంలో జాతర జరుగుతుందా? ఓకే, శ్రావణ మాసంలో జాతర జరుగుతుందంట. మన నరసింహస్వామి టెంపుల్ దగ్గర జాతర. జనాలు ఎక్కుతారంట కంపల్సరీ, కానీ ఎట్లా ఎక్కుతారు అనేది వాళ్ళకే తెలియాలి. గ్రేట్ అనుకో. చూడండి, అన్నీ కూలిపోయాయి గోడలు. ఈ గోడ చూసినారా? ఈ గోడ ఎన్ని ఫీట్లు ఉంటుంది ఆయన? ఇట్లా వెడల్పు 4 ఫీట్లు ఉంటుందా గోడ? గోడ మెట్లు కదా, ఈ మెట్లు కావు, గోడ 4 ఫీట్లు. 4 ఫీట్ల వెడల్పుతోని కట్టిరు.
దెన్ వివిధ రకాల స్టోన్స్తోని గోడ నిర్మించబడ్డది. అంటే ఈ గుట్టకి ఏ స్టోన్ దొరికితే ఆ స్టోన్తోని గోడని నిర్మించారు. చూడండి బాగుంది. సో నాకన్నా స్పీడ్ అంకుల్ మా డాడీ ఎక్కుతున్నారు, మా నాయన. చూసావా అన్నీ కూలిపోయి ఉన్నాయి. చూద్దాం, అన్నీ కూలిపోయి ఇది ఒక పాడబడిపోయి ఉంది. కానీ రియల్లీ గ్రేట్ ఫ్రెండ్స్. చూడండి చాలా బాగుంది. నెక్స్ట్ అటు వెళ్దాము. అంకుల్ వాళ్ళు వెళ్ళారు, మా నాయన గిట్ల వెళ్ళిండు. చూడండి బాబా, ఇది అసలైంది అక్కడ పైన అంట. పైకి ఎక్కాలి మనం, పైకి ఎక్కాలి. ఇది చూడండి ఇదంతా కూలిపోయింది. చూడండి ఒకసారి ఇదంతా. సో ఇది మళ్ళీ ఏంది నాకు తెలియదు. కనిపిస్తుందా? ఒక్కసారి పైకి ఎక్కుదామా? రైట్, గుడ్. పాములు తేలు ఉండవచ్చు. కనిపిస్తుందా? నాకు తెలిసి ఇది పైన కూడా కప్పు స్లాబ్ ఉండవచ్చునేమో. ఇక్కడ ఏమన్నా మళ్ళీ గుర్రాలను ఇట్లా కట్టేసే వాళ్ళు కావచ్చు. ఇక్కడ నాకు తెలిసి వాళ్ళు కూడా మీకు డిజైన్గా నిర్మించబడ్డది. చూడు, వాళ్ళు ఆర్కిటెక్చరింగ్ బాగుంది. ఇక్కడ సేమ్ వెడల్పు మాత్రం ఒక 4 ఫీట్లు 3.5 ఫీట్ల పైకే ఉంది. 5 ఫీట్ల లోపు 3.5 4.5 ఫీట్ల లోపు. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఒక రూమ్ ఉంది. ఇక్కడ మనం చూసినట్టయితే ఇది ఒక రూము. ఇది ఒక పెద్ద అది నాకు తెలిసి జైలు అనుకుందామా, లేకపోతే ఒక గుర్రాలను కట్టేసేది అనుకుందామా, మన ఇమాజినేషన్తో చేసుకుందాము. ఓకేనా? నెక్స్ట్ అంకుల్ వాళ్ళు అటు వెళ్ళారుగా, అటు వెళ్ళి చూద్దాం. చాలా జాగ్రత్తగా పైలంగా దిగాల. చూసారా? ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళాల్సిందే. చలో, ఇక్కడ నుంచి ఫస్ట్ అంకుల్ వాళ్ళు ఏమో చెప్తున్నారో. మా నాయన ఏమో పాపం, మా నాయన కాలు బాగా నొప్పులు నాయన ఎక్కుతున్నా పాపం. ఇద్దరు ఫ్రెండ్స్ చూడాలి. ఇట్లా పైకి వచ్చి ఎంజాయ్ చేసే వాళ్ళు ఉన్నారు. బట్ ప్లాస్టిక్ బాటిల్ లాంటి ఇక్కడ ఎవరన్నా వస్తే దయచేసి పడేయకండి ఇటువంటి చోట్లలో. మనకి పొల్యూషన్ బాగుండదు. ప్లాస్టిక్ అనేది తెలుసు కదా మీకు. మీకు వీళ్ళకి లేస్తారండి మా నాన్న వాళ్ళు. చూద్దాం. రైట్, వా, చూసారుగా ఫ్రెండ్స్. ఇక్కడ వాళ్ళు చూద్దాం, ఇక్కడికి వెళ్ళి చూద్దాం ఫస్ట్. నాకు తెలిసి ఇది గడియా, గుడుజు అంటే సెక్యూరిటీ ఇక్కడ నుంచే కాపలా కాస్తాడన్నట్టు ఈ కోటకి. ఈ సెక్యూరిటీ ఎన్ని ఉన్నాయి అంకుల్? 12 గుడిసెలు ఉన్నాయంటే ఈ కోటకి. ఈ గుడిసె ఉంది దాదాపు ఒక 600 గజాలు ఉంటుంది. 500-600 గజాలు ఉంటుంది. ఇక్కడి నుంచి ఈ కోటకి సెక్యూరిటీ ఉంది అన్నట్టు. అంటే ఒక భటురు ఇక్కడికి వెళ్ళి సెక్యూరిటీ చేసేవాడు అన్నట్టు. ఇక్కడికి కిందికి కనిపిస్తుందా? ఇలాగా ఇట్లా వాళ్ళు ఒకటి ఇట్లా గ్యాబులు ఉన్నాయి కదా, 2 ఒక గ్యాబులు కనిపిస్తున్నాయా? ఒక్కొక్కటి చూద్దాం. ఇట్లా ప్రతి ఒక్క గ్యాబ్లోకి వెళ్ళి ఐ థింక్ మనం ఇమాజినేషన్ ప్రకారం ఇట్లా సెక్యూరిటీ అనేది కిందికి చూసేవాళ్ళు అన్నట్టు. ఎవరైనా వస్తున్నారా లేరా, శత్రువులా మళ్ళీ ఏంది మిత్రులా. శత్రువులు అయితే ఇక్కడికి వెళ్ళి పసక్ సంథింగ్ బాణాలు అవి వదిలేవారు అనుకుంటా. చూడండి బాబా ఇక్కడ ఎక్కాలబ్బా మనం. చలో లేచుకో. చాలా చాలా బాగుంది. ఇక్కడి నుంచి మనం పైకి ఎక్కితే ఎంత టైం పడుతుందో నాకు తెలియదు. నేను ఛార్జింగ్ కూడా అయిపోతుంది. ఛార్జర్ నేను తెచ్చుకుంటున్నాను. మధ్యలో ఒక 1/2 అవర్ అట్లా పడుతుంది.
ఇక్కడ చూడాల్సినవి చాలా ఉన్నాయంట. నాకన్నా మా అంకుల్ చాలా ఇంట్రెస్ట్ చేస్తున్నాడు. పిరంగులు ఫ్రెండ్స్, పిరంగులు అంటే మీకు తెలుసా? పిరంగులు ఇప్పుడు చెప్పాను కదా, గ్యాబ్లలోకి వెళ్ళి వీళ్ళు సెక్యూరిటీ చూసి ఏమన్నా అటాక్ చేస్తారు అన్నట్టుగా. ఇది చూడండి, ఒక గ్యాప్ వచ్చి 3 ఉన్నాయి. ఒక గ్యాప్లోకి వెళ్తే 3 కనిపిస్తాయి. ఒక్కటి ఎంత పెద్ద ఉంది. 2 ఉన్నాయి గ్యాప్, అలా 3 ఉన్నాయి. చూసారా ఎంత పెద్ద ఉందంటే? ఇది ఇనుమామలు ఏమంటారు దీంట్లో? ఉక్కు అది బీడు అంటే ఇనుము అన్న. దాని మధ్యాహ్నం గొట్టం ఉందా? మెటల్ అనేది మరి ఎక్కడి నుంచి చేయొచ్చు? ఓలు కింద ఉంటుంది, ఈడ ఒకటి ఉంటుంది. అంటే అనిపిస్తుందా కెమెరాలు? కనిపిస్తుందా? ఇది ఇంత పెద్దగా ఉంది ఫ్రెండ్స్. ఇంకా ప్రపంచాన్ని చూడొచ్చు. సిగ్నల్ పోయిందా? ఏం లేదు, సిగ్నల్ ఛార్జింగ్ ఉంది. మీరు 5 బార్లు వచ్చింది ఇప్పుడు. నేను కిందికి వెళ్ళి ఒక వీడియో తీసాను కదా, ఇది కింద ఒక రోడ్ కనిపిస్తుందా? ఆ రోడ్ అన్నట్టు ఒక చిన్న కనిపిస్తుంది. ఈ వాల్ చూడండి, ఈ వాల్ కూడా కిందికి చాలా ఉంది. ఇది ఒక ద్వారం, అంటే హన్మకొండ ద్వారానికి ఉంది ఈ వాల్. అంటే మేము ఇందాక ఆగినప్పుడు అంకుల్ పిలిచారు, అక్కడికి కదా ఊర్లోకి ఎంట్రన్స్ ఇద్దాం. ఇట్రానైనా వెళ్ళకి మా నాయన ఇంట్రెస్టింగ్ వస్తున్నాడు. నాకు ఇవి కట్టడాలంటే చాలా ఇష్టం అంటే అందుకే వచ్చినాడు. ఈరోజు ఈ జర్నీలో నిర్మితమైంది చెక్కు చేదర్లు. 100 ఏళ్ళు మనకి 100 వేల ఏళ్ళు కావచ్చు, 100 ఏళ్ళు కావచ్చు. 13వ శతాబ్దం అంటున్నారు. దాన్ని వీళ్ళు మమ్మదీలు ఆక్రమించారు. ఏమో చరిత్ర అయితే మనకు తెలియదు, మనం అనుకుంటున్నాం, ఇమాజిన్ చేస్తుంది. అది ఆక్రమించిర్రా ఏంటంటే ఏం లేదు, బోర్డు ఇట్లా ఏం పెట్టారు. చూడండి ఒకసారి, వాళ్ళు ఇక్కడికి వెళ్ళి వాడితే మాత్రం బొక్కలు చూర అవుతాయి ఫ్రెండ్స్. జర ఎవరైనా వచ్చినా కానీ జాగ్రత్తగా ఉండండి. దెన్ ఇప్పుడు మనం ఇక్కడ కనిపిస్తుందా ఇంకా గుట్ట ఇంకెక్కలేదు. ఇది సగం కూడా సగమా మళ్ళీ 10% అని నేను అనుకుంటున్నా. ఇంకా పైన మొత్తం ఉంది, అదంతా ఎక్కాలి. ఓకే అంకుల్, మనం వెళ్దాము ఇక్కడికి వెళ్ళి. ఇవి ఇక్కడికి వెళ్ళి చూస్తే బయట కనిపిస్తుంది అంట. దెన్ ఇవి గ్యాబులు, ఐ థింక్ ఇవి గ్యాబులు అనేది దీంట్లోకి వెళ్ళి మళ్ళీ ఏం చేసేవాళ్ళు ఏమో తెలియదు. నాకు తెలిసి ఈ వాళ్ళకి కూడా ఒక గది అనేది ఉండొచ్చునేమో కింద. కింద చూస్తారు కదా, ఇది ఈ పిరంగులు. ఇక్కడ కూడా ఒక పిరంగి ఉంది, ఇది కొంచెం పెద్ద సైజు ఉంది. ఇది ఇక్కడ ఒక పిరంగి ఉంది చూడండి, ఇక్కడ పిరంగి, ఇది ఒక పిరంగి. ఇక్కడ నుంచి లొకేషన్ చూడండి ఎంత దూరం వచ్చినది. పిరంగితోని షూట్ చేసే వాళ్ళు అన్నట్టు, శత్రువులు ఎవరైనా వస్తే చూడండి. ఈ పిరంగి నుంచి నేను వెళ్తుంది ఇక్కడికి వెళ్ళి, ఈ గ్యాప్లోకి వెళ్ళి చూడండి, ఇవన్నీ కూలిపోయాయి. ఇప్పుడు ఈ గ్యాప్లోకి వెళ్ళి చూస్తే బయట ప్రపంచం కనిపిస్తుంది. అంటే ఎంత దూరం ఉన్నా కానీ ఇక్కడికి వెళ్ళి ఎంత దూరం నుంచి వచ్చిన శత్రువులు ఆ పిరంగితోని షూట్ చేసేవాళ్ళు అన్నట్టు. పిరంగి ఇక్కడ పడిపోయి ఉంది. ఓకే, పిరంగి హోల్, అదే బుల్లెట్ టానిక్ హోల్ అన్నీ ఉన్నాయి. ఓకే డన్. ఇప్పుడు అసలైన అడ్వెంచర్ ఏంటంటే ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ వాల్. ఈ వాల్ అనేది సెక్యూరిటీ వాల్. ఇది వీళ్ళకి ఇక్కడి నుంచి మనం పైకి ఎక్కాలి. పైన ఇటువంటి గుర్జులు, ఇంకొకటి ఇక్కడ ఎంట్రన్స్ కనిపిస్తుంది ఇక్కడ, అది కూడా అదే అనుకుంటా సెక్యూరిటీ రూమ్ అనుకుంటా. అంటే అంకుల్ సేమ్ అంతే. అంటే ఇక్కడ ఒకటి కాపలాదారులకి, అక్కడ ఒకటి. దెన్ అక్కడికి వెళ్దాం పదండి. వెళ్దాం అంకుల్, ఉంటారా మీరు? నేను వెళ్ళేసినాను. దొరుకుతా అంకుల్. పోలేనంట పాపం అంకుల్ హెల్ప్ చేస్తుంది. కానీ ఆయనకే కాలు నొస్తాయి అనేసి మన ఆయనకి. ఓకే, మళ్ళీ ఇప్పుడు వచ్చిన దారేనా? వచ్చినట్టుగానే వెళ్దాం. ఇక్కడ ఇది బాగుంది, కొంచెం ఒకసారి వెళ్ళేసి వాళ్ళు వెళ్తే మనం క్యాచ్ చేసుకోవచ్చు. మనం రన్నింగ్ చేస్తాం కాబట్టి. వా, కనిపిస్తుందా? ఇది మనం టచ్ చేస్తున్నాం కానీ అప్పట్లో
ఎన్ని ఇయర్స్ కింద కట్టిర్రు పలువురాళ్ళతోని చిన్న చిన్న గ్రానైట్ ముక్కలు. అంటే ఈ గుట్టకి ఏ స్టోన్ దొరికితే ఆ స్టోన్తో కట్టడం జరిగింది. అది చూడండి. ఇప్పుడు కనిపిస్తున్నారా అంకుల్ వాళ్ళకి ఎంత కిందకు ఉన్నారో, ఒక్కొక్క వాల్ అంత హైట్లో ఉందని అర్థం. కొంచెం మా నాయన వెళ్తున్నారు కింద, అంత హైట్. ఇది ఫ్రెండ్స్, ఇది ఇలా ఉంది. ఇది ఒకసారి చూడండి. ఇక్కడ ఇందాక నేను కింద చెప్పాను కదా, కింద రూమ్స్ అవనేసి ఇవి. అసలైన ఎంట్రీలోనే ఇంత బాగుందంటే చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉందో కూడా చాలా 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 డేంజర్. ఇక్కడికి వెళ్ళి కింద పడితే పసక్ తెలిసి మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. దాన్ని ఇక్కడికి వెళ్ళి ఇంకేమైనా ఉందా చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, పైకి వెళ్ళొచ్చు, బట్ అంకుల్ కిందికి వెళ్ళాలి. ఎందుకంటే రిస్క్ ఎందుకనేసి మనకి ఒక సేఫ్టీ చూసుకొని మనం వెళ్దాం. చాలా సేఫ్టీ ఉండాలి. చూసారా, ఇందాక నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, అక్కడ మాత్రం ఆ రూమ్స్ అలాగే ఉన్నాయి. అవి దేనికి యూజ్ చేస్తారు, గుర్రాలని కట్టేయనిక తెలియదు మనకి. ప్రపంచం మొత్తం కనిపిస్తుంది. అంకుల్ అవి అక్కడ కొనాకి వెళ్ళేసి వస్తాను నేను. ఇక్కడ కొనాకి వెళ్ళేసి వస్తాను. కనిపిస్తుందా? ఇది డిఫరెన్స్. ఈ గోడ 4 ఫీట్ల వెడల్పుతో ఉంది. చూస్తున్నారు కదా, కనిపిస్తుందా? ఇది 4 ఫీట్ల వెడల్పుతుంది. చూసారా? వస్తున్నాను. లేదు, పైకి వెళ్ళి ఇంకోటి కనిపిస్తుంది. ఇక్కడ ఆర్కిటెక్చర్ ఏమైనా ఉందా నాయనా? ఇక్కడ దీనికి ఏమైనా ఉందా, వాళ్ళకి ఏమైనా ఉందా డిజైన్ లెక్క? ఒక ఇదంతా ప్లేన్ వాల్. ఇప్పుడు నేను నడుస్తుంది ఇక్కడ నుంచి అక్కడి వరకు ఒక 10 ఫీట్లు ఉంటుంది. ఈ 10 ఫీట్ల వాళ్ళ మీద ఇది 1 ఫీటు. ఇది సెక్యూరిటీకి. అంటే ఇక్కడికి వెళ్ళి బాణంతో అక్కడికి మనం అటాక్ చేయడానికి ఇది ఒక వాల్. ఈ వాల్ 4 ఫీట్స్ ఉంది. ఈ వాల్ ఇది మళ్ళీ చూడండి, చిన్న చిన్న రాళ్ళతో కట్టిర్రు. ఇది పెద్ద పెద్ద స్టోన్స్. ఈ కింది వాల్ మాత్రం, ఈ వాల్ మాత్రం పెద్ద పెద్ద స్టోన్స్తో కట్టిర్రు. అంటే మీన్స్ నాకు తెలిసి నేను ఇమాజినేషన్ ఏం చేసుకుంటున్నానంటే, కిందికి వెళ్ళిన బాంబ్ బ్లాస్ట్ చేసిన చిన్న రాళ్ళు ఇంకేమైనా ఆపవచ్చేమో అటువంటిది. లేకపోతే థింకింగ్, అది మనం చేసుకున్న థింకింగ్ బట్టి ఉంటుంది. ఇప్పుడు చూడండి, అక్కడికి వెళ్ళాలి. ఇది అడ్వెంచర్. ఆల్రెడీ మా అంకుల్ మా నాయన ఇట్లా వెళ్తున్నారు. కింద స్టోన్ కూడా వెరైటీ ఉంది కదా. లెట్స్ గో. నార్మల్ లేదబ్బా, బా. చూడండి ఫ్రెండ్స్, మీరు రావాలనుకుంటే జాగ్రత్తగా రండి. ఎప్పుడన్నా ఫ్రెండ్స్తో కానీ ఎప్పుడన్నా ఇట్లా వెళ్ళినప్పుడు ఇటువంటి చోటుకి వచ్చేసి ఇటువంటి తీసి ఎక్స్ప్లెయిన్ చేయండి ఎవరికన్నా. ఇది బాగుంటుంది లొకేషన్, ఇక్కడికి వెళ్ళండి, ఇక్కడ బాగుంటుంది. కనీసం పైదాకా ఎక్కకపోయినా కానీ ఇటువంటి కట్టడాలని గుర్తించండి మనకి. ఓకే ఇక్కడ ద్వారం ఉందంట సంథింగ్. ఓకే అంకుల్ వాళ్ళు చెప్పినట్టే ఇక్కడ మనకి దారి లేదు. ఒక్క నిమిషం ఆగండి. మీరు టూరిజం కిందకి వచ్చారు, నేను టూరిజంగా చూపించాలి కదా. ఇక్కడ మనకి దిగడానికి దారి లేదు. పెద్దవాళ్ళు చెప్పిన మాట వినాలి. మీకు చూపించాలి కదా ఫ్రెండ్స్. చూడండి, అక్కడ అటు లాస్ట్ వాల్ నుంచి ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి ఇక్కడ దాకా నడుచుకుంటూ వచ్చాను. నేను ఇక్కడ నడుచుకుంటూ వచ్చాను. ఇక్కడ నాకు దిగడానికి ప్లేస్ లేదు. కింద కాలు జారి పడితే కింద ఫసకే కాబట్టి ఇక్కడ ఒక చిన్న కూలిపోయి ఉంది కూడా. అక్కడికి వెళ్ళి మనం జాగ్రత్తగా దిగాలి. అది మన వల్ల వద్దా లేదా చూడాలి. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ ట్రై. చెప్పారు కదా అంకుల్, ఇక్కడ ఆరో మార్క్, ఆ గుండు దగ్గర ఆరో మార్క్ కనిపిస్తుంది కదా. యాక్చువల్లీ ఇక్కడికి ఆరో మార్కు
నడుచుకుంటూ వస్తే ఇది ఎంట్రీ, ఇది ఇంకొకటి ఎంట్రీ ఉంది పైన. ఈ ఎంట్రీ కూడా సూపర్ ఉంది. అసలు ఈ వాల్ అనేది సూపర్ కట్టిరు. ఈ గడప లెక్క ఉండదు. మా నాయన వస్తున్నారు కదా అక్కడ. అంకుల్ ఇదేనా ఎంట్రీ? ఇది ఎంట్రన్స్ అంట. ఇప్పుడు మేము ఈ కింది దిగాలంటే ఒక 5 feet సాహసం చేయాల్సింది. పర్లేదు పర్లేదు ఉండండి అక్కడ దిగుతాను. నేను ఇది చూసి వచ్చిన ఇప్పుడు చూసి వచ్చిన. అబ్బో లేకపోతే అక్కడికి చూసినాను కదా, అది చూసి ఇటు మూలకు వచ్చినాను. ఓకే ఫ్రెండ్స్, వచ్చినాను. కూలిపోయింది ఇక్కడ బాల్. ఇంకా మనం చేయాల్సింది చూడాల్సింది చాలా ఉంది. ప్లీజ్ ఫ్రెండ్స్ చూడండి, కొండలు గుట్టలు ఇప్పుడు ఇంత అద్భుతంగా ఉన్నాయంటే అప్పట్లో ఇంకెట్లుండొచ్చునో చూడండి. ఓకే, ఇది ఒక ద్వారం, ఇది ఒక ఎంట్రీ. ఈ ఎంట్రీలో పెద్ద రాళ్ళతో కట్టినారు చూడండి. మెట్లు ఉన్నాయంటే ఇంకా ఇది ఒక ద్వారము చూడండి. ఇది ఒకటి చూడండి. అంటే ఏమన్నది ద్వారం కాకుండా ఫస్ట్ గేట్. ఓకే, ద్వారం అంటే గేట్ అని చెప్పమంటున్నాడు మన ఆయన. ద్వారం అంటే తెలియదు అంటే తెలియదు ఇప్పుడు. ఓకే, ఫస్ట్ గేట్ ఇది. అంటే 3 ద్వారాలలో ఇది ఒక గేట్. ఈ గేట్కి వాల్ చూడు ఎంత పెద్ద నిర్మించిన. ఇది అంకుల్ మా నాయన సరదా వెళ్తున్నారు. నాకు మాత్రం దమ్ వస్తుంది అయ్యా.